హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీజీఎస్ అకాడమీ. 28th మార్చ్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. అంతకంటే ముందుగా 19th మార్చున ఎటువంటి అంశాలు నేర్చుకున్నాం ఒకసారి రివైజ్ చేద్దాం. సో మొత్తం 7 అంశాలు ఉన్నాయి, ఏపీ ఇష్యూస్ కాకుండా. సో ఫస్ట్ది మనకు పింక్ బౌల్ వార్మ్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇది బీటీ కాటన్ని తెగ ఇబ్బంది పెట్టింది. ప్రపంచంలో వెరీ ఫస్ట్ టైం లక్నో కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ బొటానికల్ రీసెర్చ్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది కదా, అది ఈ పింక్ బౌల్ వార్మ్ నిరోధకత కలిగిన ఒక ఫస్ట్ బీటీ కాటన్ని డెవలప్మెంట్ చేసింది. అందుకు మనకి ఇది వార్తల్లో వచ్చింది. సో ఏం గుర్తుపెట్టుకోవాలి మనం, లక్నో కేంద్రంగా పనిచేసే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అనే సంస్థ పింక్ బౌల్ వార్మ్ నిరోధకత కలిగిన ఫస్ట్ బీటీ కాటన్ని డెవలప్మెంట్ చేసింది. అచ్చా, ఇంకోటి బీటీ కాటన్ ఇండియాలో వెరీ ఫస్ట్ టైం 2002లో ఆమోదించబడింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్గా పిలుస్తాం. ఇప్పటికీ రెండో పంట ఆమోదించబడిందంటే లేదు అనే చెప్పాలి. జిఎం మస్టర్డ్ అనేది ఆమోదించబడినప్పటికీ ఇంకా అమల్లోకి రాలేదు, సుప్రీంకోర్టు స్టే విధించింది. నెక్స్ట్ చూస్తే సెకండ్, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెథడ్లో గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ అని చెప్పేసి ఇండోర్లో మనం ఏర్పాటు చేసుకున్నాము, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అరోవిల్లే ఫౌండేషన్ వర్సెస్ నవరోజ్ మోడీ కేసు అండి. ఇట్ ఈస్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ బై సుప్రీంకోర్టు. ఎందుకు అంటే, సో రైట్ టు డెవలప్మెంట్ కింద ఇండస్ట్రియలైజేషన్ అంటే పారిశ్రామికరణ వస్తా అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం చెప్పింది. ఆర్టికల్ నెంబర్ 14, 19, 21 కింద ఈ పారిశ్రామికరణ అనేది రైట్ టు డెవలప్మెంట్లో అంతర్భాగం అని చెప్పేసి ప్రాథమిక హక్కుల్ని సుప్రీంకోర్టు విస్తరించింది. కాబట్టి వెరీ ఫేమస్ కేసు. ఈ రైట్ టు డెవలప్మెంట్, రైట్ టు క్లీన్, ఈ రెండింటి మధ్య మనకు సో గోల్డెన్ బ్యాలెన్స్ ఉంటుందని చెప్పేసి అలా ఉండేలా చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు వెరీ ఫస్ట్ టైం చెప్పింది, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సునీత విలియమ్స్ మనకి ఇన్ఫ్యాక్ట్ నిన్నటి క్లాసులో ఒకటి సరి చేసుకోవాలండి. మొన్నటి పేపర్లో మనకి హిందూ పేపర్లో కూడా వచ్చింది, నేను లింక్ పెట్టిన ఆల్రెడీ కామెంట్ లోపల. సో ఏమని వచ్చింది అంటే, మన వాళ్ళు క్రూ 10 మిషన్లో వచ్చినట్టుగా వచ్చింది, అంటే వస్తున్నట్టుగా వచ్చింది. నిన్న మనకి వచ్చింది కదా, అప్పుడు క్రూ 10 కాదు క్రూ 9 అని చెప్పేసి పేపర్లో వచ్చింది. సో మనకి క్రూ 9 మిషన్ అని చెప్పేసి సరి చేసుకోవాలి, మిగతా మొత్తం సేమ్ టు సేమ్ అండి. సో నెక్స్ట్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఈ బాచీ విల్మోర్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఇద్దరు పోయారు ఇద్దరు వచ్చారు కాబట్టి. సో నెక్స్ట్ వర్ణ 2025 అండి. సో ఇది ఇండియా ఫ్రాన్స్ మధ్య నావిక విన్యాసము అరేబియన్ సీ మనకి హోస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇండో పసిఫిక్ ఓషియన్ ఇనిషియేటివ్, ఇది 2019 ఈ ఏషియన్ సమ్మిట్ బ్యాంకాక్లో జరిగింది కదా, అప్పుడు పిఎం మోడీ దీన్ని ప్రారంభిస్తాడు. ఆ మిషన్ లోపల న్యూజిలాండ్ వచ్చి చేరింది మనకు. సో న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లాక్సన్ అని చెప్పేసి ఇండియాకి వచ్చిండు. ఇండియాకి వచ్చినాక సిడిఆర్ఏ గ్రూప్లో జాయిన్ అయ్యిండు, ఐపీఓఏ గ్రూప్లో జాయిన్ అయ్యిండు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రీ స్పీచ్ అనే ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 24. నాట్ మచ్ ఇంపార్టెంట్, ప్లీజ్ స్కిప్ దిస్. వై? బికాస్ ఇట్ ఈస్ నాట్ అథెంటిక్ రిపోర్ట్. అది గవర్నమెంట్ ఆఫ్ అమెరికా రిపోర్ట్ కాదు, ఒక ప్రైవేట్ సంస్థ ఇచ్చింది కాబట్టి ఎగ్జామ్లో రాదు. మనకు పేపర్లో వచ్చింది కాబట్టి రాయడం జరిగింది, బట్ నాట్ మచ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ 28th మార్చ్ అండి. సో వరల్డ్ స్పారోడ్ డే, ఇంకా ఈ హ్యాపీనెస్ డే అని చెప్పేసి తెలుసు ఈరోజు, బట్ ఎగ్జామ్ దృష్ట్యా అవి అవసరం లేదు, స్కిప్ చేస్తున్నాం. కరెంట్ అఫైర్స్ లోపల మన ఎయిమ్ ఏంటి అంటే, సో ఈ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ని బాగా కవర్ చేయాలి, జిఎస్ కవర్ అవుతుంది కాబట్టి. మిగతా ఏవైతే ఉన్నాయో అవార్డ్స్ కావచ్చు, సమ్మిట్స్ కావచ్చు, ర్యాంకింగ్ కావచ్చు, అపాయింట్మెంట్స్, పర్సన్స్, ప్లేసెస్ ఇన్ న్యూస్ కావచ్చు, ఇటువంటి మనము సో లిమిటెడ్గా చదువుదాం. ఎందుకోసం అంటే టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ అవి ఎక్కువ కవర్ చేయట్లేదు. మనకి మొత్తం పేపర్ తిప్పికొట్టి చూస్తే 150లో వాటి మీద 2 or 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ 2 or 3 కోసము నువ్వు ఇంత పెద్ద బుక్లు అవసరం లేదు. అందుకే మనం మ్యాగజైన్ చూస్తే మీకు 30 పేజీలకు మించలేదు. కారణం ఏంటి అంటే, మనము సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ బాగా కవర్ చేస్తున్నాం. ఎందుకోసం మీకు జిఎస్ అన్న కవర్ అవుతుంది కనీసం. బట్ ఈ సమ్మిట్స్ ఇవన్నీ ఎక్కువ క్వశ్చన్స్ అడగట్లే ఈ మధ్యన యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ 1 year నుంచి చూస్తే అసలు క్వశ్చన్స్ రావట్లే. అయినప్పటికీ మనకు కొన్ని అవసరమే, మళ్ళీ రిపోర్ట్స్ అనేది అవసరమే, సమ్మిట్స్ అనేది అవసరమే, బట్ ఫేమస్ రిపోర్ట్స్, ఫేమస్ సమ్మిట్స్ చదువుదాం, ప్రతిదీ అవసరం లేదు. రైట్. కరెంట్ అఫైర్స్ లోపల
సో చివరన ఉన్న అంశం కూడా చదవాలి, ఏది వదిలివేయవద్దు అనే ధోరణి పనికిరాదు, అది మైండ్లో పెట్టుకోండి. సో మీరు బాగా ఫోకస్ చేయాల్సింది సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ మీద, ఎంత అయితే అంత ఫోకస్ చేయండి, ఏం కాదు. సో జిఎస్ కూడా మనకి ఎక్కువ కవర్ అవుతుంది. సో ఇట్ ఈస్ మై ఓన్లీ అడ్వైస్. రైట్, ఫస్ట్ మనకి పాలిటీ ఆర్టికల్ ఈరోజు చూస్తే సంసద్ భాషణ్ అని చెప్పేసి పిఐబి న్యూస్లో వచ్చిందండి. సో ఈరోజు మన మొత్తం సోర్సు పిఐబి ఓన్లీ, పిఐబి ఉన్ను ఎక్స్ప్రెస్ ఓన్లీ. సో నేను పేపర్ చూడలే ఈరోజు, ఈనాడు పేపరు. లోకల్ న్యూస్ కవర్ చేయట్లే, ఆ లోకల్ న్యూస్ రేపు కవర్ చేద్దాం. సో ఇది పిఐబి న్యూసే. సంసద్ భాషణ్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది, బట్ ఇది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ లాస్ట్ జనవరి మంత్లో. ఏంటి, సంసద్ మీన్స్ పార్లమెంటు, భాషణి మీన్స్ మనకి మల్టీ లాంగ్వేజ్. సో మల్టీ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ సౌకర్యం కల్పిస్తుంది. పార్లమెంటు ఎంపీలు, లోక్సభ ఎంపీలు ముఖ్యంగా, సో లోక్సభ ఎంపీ ఏదైనా భాషలో మాట్లాడినప్పటికీ వినేవాళ్ళు ఏ భాషలో వినాలి అనుకుంటే ఆ భాషలోనికి రియల్ టైము అనువాదం చేస్తుంది ఈ ప్లాట్ఫామ్. సో ఇది ఏఐ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే వ్యవస్థ, రియల్ టైం అనువాదం చేస్తుంది. మనము డియర్ అని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్తే వాళ్ళకి, తెలుగు వాళ్ళకి ప్రియమైన అని చెప్పేసి వినిపిస్తుంది. మిత్రోమ్ అని చెప్పేసి అంటే మై డియర్ ఫ్రెండ్ అని చెప్పేసి కనిపిస్తుంది. రైట్, ఇది సో లోక్సభ ఉన్ను మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇది మనం డిస్కస్ చేసిన ఆర్టికలే, కొత్తదైతే కాదు. సో సెకండ్ చూస్తే ఎకనామీ ఆర్టికల్ అండి. సో రెమిటెన్సెస్ విషయం లోపల ఆర్బీఐ రిపోర్ట్ ఇచ్చింది. ఆర్బీఐ రిపోర్ట్ ఐ థింక్ సో ఇది ఎగ్జామ్ దృష్ట్యా వెరీ ఫేమస్ అయిపోతుంది. నేను చెప్పేది రెమిటెన్స్ మీన్స్ మనకు మన ఎన్ఆర్ఐలు ఉంటారు కదా, సో మన ఇండియా నుంచి బయట దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి మన డబ్బులు పంపిస్తారు డాలర్స్ రూపం లోపల, దాన్ని మనం రెమిటెన్స్గా పిలుస్తాం. అయితే ఆర్బీఐ ఒక సర్వే చేసిందండి 23rd 24 మీద, స్పెషల్గా చేసిన సర్వే ఇది. ఇట్ ఈస్ ఓన్లీ ఆర్బీఐ రిపోర్ట్. ఎగ్జామ్లో మనకి ఆర్బీఐ అని చెప్పేసి పదం మెన్షన్ చేస్తేనే ఇవి రాయాలి, లేకుంటే మనము డిస్కస్ చేసినాం కదా ఫారెన్ ట్రేడ్ విషయం లోపల, సో అది రాయాలి ఎగ్జామ్ లోపల. ఆర్బీఐ అంటే ఇది రాయాలి. సో ఈ ఒక ట్రెండ్ని ఇది పసిగట్టింది. ఏంటని చెప్పేసి చూస్తే జనరల్లీ మన వాళ్ళు ఎక్కువ గల్ఫ్ కంట్రీస్కి పోతారు. ఎందుకు, లేబర్ పర్పస్ పోతారు ఎక్కువగా. ముఖ్యంగా ఈ కరీంనగర్ డిస్టిక్ వాళ్ళు, జగిత్యాల డిస్టిక్ వాళ్ళు, ఇటిక్యాల, మేడ్పల్లి అని చెప్పేసి కురుట్ల వీళ్ళంతా ఎక్కువ పోతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ పని మీద పోతూ ఉంటారు ఎక్కువగా. సో ఇప్పుడు ఈ రెమిటెన్సెస్ అనేవి గల్ఫ్ కంట్రీస్ నుంచి డెవలప్డ్ కంట్రీస్కి మారినాయట. సో డెవలప్డ్ కంట్రీస్కి మారినాయట అంటే లేబర్ పీపుల్ నుంచి స్కిల్డ్ పీపుల్ వైపు మారినాయట. సో ఇది ఒక ట్రెండ్ని మార్చింది రిపోర్ట్ ఇది, కాబట్టి ఎగ్జామ్లో రావచ్చు. సో గల్ఫ్ కంట్రీస్కి లేబర్ పీపుల్స్ పోయేవాళ్ళు క్రమక్రమంగా డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పేసి ఈ యూకే కావచ్చు, యూఎస్ఏ కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, కెనడా కావచ్చు, అటువైపు వెళ్తున్నారు. ఇంతకు సౌదీ, దుబాయ్, మస్కట్ అట్లా పోయేది, ఒమన్ అని చెప్పేసి పోయేది. సో దేశాల వారికి రిపోర్ట్ చూస్తే మనకు వచ్చే రెమిటెన్స్ విషయంలో ఫస్ట్ ర్యాంక్ యూఏఈ ఉండే కదా, ఇప్పుడు యూఎస్ఏ వచ్చిందండి. మళ్ళీ చెప్తున్నా ఆర్బీఐ రిపోర్ట్ అని చెప్పేసి క్వశ్చన్లో ఇస్తేనే యూఎస్ఏ పెట్టాలి. సెకండ్ ర్యాంక్ గోస్ టు యూఏఈ అని చెప్పేసి ఉన్నది. సో ఇవి ఇటుది అటు మనకి మారినాయి అని చెప్పేసి గుర్తుపెట్టాలి. సో రాష్ట్రాల వారిగా చూస్తే రిపోర్టు ఫస్ట్ ర్యాంక్ గోస్ టు మహారాష్ట్ర అండి. సో మహారాష్ట్ర అని చెప్పేసి చూసుకోవాలి. ఇంతకుముందు కేరళ ఉండేది, కేరళ వచ్చేసి సెకండ్ ర్యాంక్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ వరల్డ్ రిపోర్ట్ చూస్తే గిట్ట ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఆల్వేస్ ఇండియా రెమిటెన్స్ విషయంలో, సెకండ్ ర్యాంక్ గోస్ టు మెక్సికో, ఇది మారలేదు. థర్డ్ ర్యాంక్ గోస్ టు చైనా అని చెప్పేసి ఇది కూడా మనకి మారలేదు. సో 3 యూఎస్ఏ, యూఏఈ అని చెప్పేసి మారినాయి. మహారాష్ట్ర, కేరళ అని చెప్పేసి మారింది, ఇక్కడ మీకు మారలేదు. ఈ రిపోర్ట్ వెరీ ఫేమస్ అండి, ట్రెండ్ మారింది. సో లేబర్ పీపుల్స్ నుంచి స్కిల్డ్ పీపుల్స్ వైపు పోతున్నారు. నెక్స్ట్ అండ్ తర్వాత సో ఓకే అండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ ఒక ప్రోగ్రామ్ మనకి ఈరోజు మొత్తం పిఐబి న్యూసే అండి. ఇది కూడా పిఐబి న్యూసే మనకి రిపోర్ట్ వచ్చేసి. సో ఇది కూడా పిఐబి న్యూస్. ఏంటి, సమర్థ్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో సమర్థ్ ఇంక్యుబేషన్, ఇది వెరీ ఫేమస్ ప్రోగ్రామ్ అండి. ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ ఏపీపీఎస్ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి సిలబస్లో ఉంది. రైట్, ఇది ఏంటి మనకి ఫస్ట్ చూస్తే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కింద పనిచేసే
C.DOT అనే సంస్థ ప్రారంభించింది. సో ఇదే మానిటరింగ్ చేస్తుంది ప్రోగ్రామ్ని. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే టెలికాం సెక్టార్ లోపల 5G కావచ్చు, 6G కావచ్చు, ఇది టెలికాం సెక్టర్ అని చెప్పేసి పిలుస్తాం కదా. దీంతోపాటు సైబర్ సెక్యూరిటీ, సో సైబర్ సెక్యూరిటీ, సో ఈ రెండింటి విషయం లోపల ఏది టెలికాం లోపల 5G, 6G, సైబర్ సెక్యూరిటీ, ఈ రెండింటి విషయం లోపల నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో తదుపరి తరం సాంకేతికతని ఎవరైతే ప్రోత్సహిస్తారో ఆ స్టార్టప్లకి ఫండింగ్ ఇస్తారన్నట్టు. అంటే ఆ స్టార్టప్లకి నిజంగా టెక్నిక్ ఉంటుంది, సో ఆలోచనలు ఉంటాయి కానీ ఆచరణ వైపు వెళ్ళలేకపోతారు. ఎందుకోసం అంటే వాళ్ళకి సో ఇక్కడ ఫండింగ్ ఇష్యూ ఉంది కాబట్టి అటువంటి వాటిని గుర్తించి సో ఈ C.DOT అనేది వాళ్ళకి ఫండింగ్ చేస్తుందట. సో మన దగ్గర టెక్నిక్ చాలా ఉన్నాయి, సబ్జెక్ట్ లోపల ఎలా నేర్పివ్వాలని చెప్పేసి, ఎలా పరిచయం చేయాలి స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి. మనకి ఇన్ఫ్యాక్ట్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల మనం ఇంత రోజులు ఇంకా ఇంత పెద్ద యాప్ లాంటివి స్టార్ట్ చేయలేకపోయినాం. లేదా టైం కూడా ఇష్యూ, మెయిన్ టైం ఇష్యూ మనకైతే. సో ఇప్పుడు ఆలోచన నుంచి ఆచరణ వైపు మనం వచ్చినాం. సో ఫలితాలు నెక్స్ట్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1లో రాబోతాయి, నెక్స్ట్ రాబోతాయి. ఎందుకంటే మనం ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫోకస్ చేయలేదు. కరెంట్ అఫైర్స్ ఒకటే స్టార్ట్ చేసినాం మనం ఇన్ని రోజులు. ఓన్లీ కరెంట్ అఫైర్స్ చెప్పుకొని పాలిటీ ఎకనామిక్స్ సగం కవర్ చేసినాం. ఇప్పుడు ఫుల్ కోర్స్ స్టార్ట్ చేసినాం. దాని రిజల్ట్ నెక్స్ట్ గ్రూప్ 2, నెక్స్ట్ గ్రూప్ 3లో పక్కా కనిపిస్తుందండి, ఐ ప్రామిస్. రైట్, నెక్స్ట్ చూస్తే మనకి ఇది కూడా సేమ్ అదే కాన్సెప్ట్. ఆలోచన నుంచి ఆచరణ వైపు రావాలని చెప్పేసి తీసుకొచ్చారట మొత్తం మీద. సో ఆలోచనలు ఉన్నాయి, ఫండింగ్ లేదు, ఫండింగ్ కల్పిస్తున్నారు, సో వాళ్ళు ఆచరణ వైపు వెళ్ళిపోతున్నారట. దీన్ని ఎవరు అమలు చేస్తున్నారు అని చెప్పేసి చూస్తే, సో ఇక్కడ చూస్తే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రారంభించింది మానిటరింగ్ చేస్తుంది. అమలు అంటే మనకి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఓ సంస్థ ఉంటుంది. సో దానికి రెస్పాన్సిబిలిటీ అప్పగించారట. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తామన్నట్టు. సో ఇది PIB న్యూసే. నెక్స్ట్ 4th సో ఛత్రపతి శివాజీ టెంపుల్ని మహారాష్ట్ర CM ప్రారంభించాడు. ఇది మనకి PIB న్యూసే. నేను ఎక్స్ప్రెస్ ఆర్టికల్ని మన గ్రూప్లో పోస్ట్ చేసిన, అందులో 7 కీ పాయింట్స్ అని చెప్పేసి ఇచ్చిండు కదా, అవి ఒకసారి చూసుకోండి. బట్ ఈ సమాచారం సరిపోతుంది. సో ఛత్రపతి శివాజీ సో వెరీ ఫేమస్ మనకి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మొన్న మన NDA ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కువ మనకి హైలైట్ అయిపోయిండు. అంతకుముందు వెరీ ఫేమస్ పర్సనాలిటీ, గెరిల్లా యుద్ధం లోపల వెరీ ఫేమస్. సో ఈ టెంపుల్ని ఇండియాలో సెకండ్ ఇదండి. సో మనం ఫస్ట్ అని చెప్పేసి చదువుకున్నట్టున్నది, బట్ ఫస్ట్ ఇన్ మహారాష్ట్ర టెంపుల్ ఇది. యాజ్ పర్ ఎక్స్ప్రెస్ చూస్తే సెకండ్ టెంపుల్ ఇది ఇక్కడ ఇండియా లోపల. సో ఫస్ట్ చూస్తే శ్రీశైలం లోపల ఉందట. ఈ ఎక్స్ప్రెస్ వాడైతే దీన్ని తెలంగాణ అని చెప్పేసి ఇచ్చిండు, బట్ ఇట్ ఈస్ ఇన్ AP. సో డిస్ట్రిక్ట్ నంద్యాల మేబీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మొత్తం మీద శ్రీశైలం లోపల అయితే ఉన్నది. సో ఫస్ట్ టెంపుల్ శివాజీ కోసము. సెకండ్ వచ్చేసి మహారాష్ట్ర లోపల ఉన్నది. సో దీన్ని మహారాష్ట్ర CM స్టార్ట్ చేసిండండి. ఈ శివాజీ టెంపుల్ చూస్తే మనకు కొద్ది వరకు కొన్ని పాయింట్స్ వస్తాయి. టెంపుల్ యొక్క రూపకర్త ఎవరు? సో అంటే విజయ్ కుమార్ పాటిల్ అండి. సో విజయ్ కుమార్ పాటిల్ గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. శివాజీ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు, జై భవానీ అని చెప్పేసి, హరహర మహాదేవ్ అని చెప్పేసి సో కీర్తిస్తారు చాలామంది, కాబట్టి చెప్పలేం. తర్వాత ఈ విగ్రహం రూపకర్త సో ఫేమస్ నోన్ యాజ్ ఎవరైనా అరుణ్ యోగిరాజ్. ఒకసారి మీరు ఆన్సర్ చేయండి, ఈ అరుణ్ యోగి అనే వ్యక్తి ఇటీవల రూపొందించిన విగ్రహం ఏంటి? అది కూడా వెరీ ఫేమస్. సో నెక్స్ట్ చూస్తే రిపోర్ట్స్ మనకి. సో ఈ మనకు బోర్డింగ్ కనిపిస్తుంది ఏంటంటే ఈ సమర్థ్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ బాగా ఫోకస్ చేయండి, వస్తుందండి. ఇది కూడా వస్తుంది. సో మొన్న మా సినిమా వచ్చింది కదా చావా అని చెప్పేసి, శివాజీ కొడుకుది. సో ఈ ఔరంగజేబు వర్సెస్ ఈ చావా అని చెప్పేసి కాన్సెప్ట్ సినిమాలో చూపిస్తాడు. లాస్ట్కి సో ఔరంగజేబి అంటాడు, నువ్వు మతం మార్చుకో ప్రాణం ఇస్తా అని చెప్పేసి. ఈ చావా ఏమంటాడు అంటే, నువ్వు మతం మారద్దు, సో ప్రశాంతంగా ఉండాలంటే మాతో కలిసిపో అని చెప్పేసి. అంటే మత మార్పిడి వాళ్ళు ప్రోత్సహిస్తారు, మనం ప్రోత్సహించామని చెప్పేసి సినిమా యొక్క కాన్సెప్ట్ మొత్తం మీద. సో అతన్ని హింసించి చంపేస్తారు.
సో ఇన్ఫ్యాక్ట్ మొత్తం రక్తం వస్తుంది, గొలుసులు కట్టేస్తారు, ఉప్పు చల్లుతారు మొత్తము, మండేలా ఈ కళ్ళల్లో అవి కుచ్చుతారు, చాలా హింసించి చంపుతారు మొత్తం మీద ఫైనల్లీ అయితే. సో నెక్స్ట్ చూస్తే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అండి. సో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఇది ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ మనకి 20న వస్తుంది మార్చిన. దీన్ని వెల్ బీయింగ్ సంస్థ, సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యొక్క అనుబంధ సంస్థ, సో వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి ప్రచురిస్తుంది ఎవ్రీ ఇయర్. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు వరుసగా 8వ సారి ఫిన్లాండ్కి వచ్చిందండి, ఫిన్లాండ్కి వచ్చింది. సెకండ్ ర్యాంక్ గోస్ టు డెన్మార్క్ వచ్చింది. థర్డ్ ర్యాంక్ గోస్ టు ఐస్లాండ్. ఇవి 3 మారలేదండి. ఇండియా లాస్ట్ ఇయర్ 127 ఉండే, ఇప్పుడు 118కి వచ్చింది. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి 118 అని చెప్పేసి. ఇండియా స్కోర్ వచ్చేసి 4.37 అనుకుంటా. సో 4.389 అండి ఇండియా స్కోర్ వచ్చేసి. స్కోర్ అనేది కొన్నిసార్లు డెప్త్ అయితే క్వశ్చన్ ఇవ్వచ్చు. సో 147 కంట్రీస్లో 118 కంట్రీ ఇది మన ఇండియా. మనకంటే పాకిస్తాన్ దేశమే చాలా హ్యాపీగా ఉందట. సో ర్యాంకులు చాలా ముందు ఉన్నది మనకంటే, మనం ఒప్పుకోం దానికి. అది ఒకంతకు వాస్తవమే. ఎందుకోసం అంటే మనం హ్యాపీగా ఉన్నాం, డెమోక్రసీ మనది. వాళ్ళు డెమోక్రసీ అయినప్పటికీ ఎప్పటికీ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ ఉగ్రవాదం ఉంటుంది. వాళ్ళు ఎక్కడ హ్యాపీగా ఉంటారు? రైట్. నెక్స్ట్ 147 వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ అండి. సో లాస్ట్ది కూడా కొన్నిసార్లు అవసరమే. 146 అవసరం లేదు రాసిన కానీ. ఇది సియోర్రా లియోన్. 145 వచ్చేసి లెబనాన్ అండి. సో ఇవన్నీ నిజంగా అవసరం అండి, ఆస్పిరెంట్కి అవసరం లేదు. సో మనం ఈ ట్రెండ్ను మారుద్దాం, ప్రతిదీ నోట్స్లో ఇరికియద్దు. ఇది ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి చదువుకోండి. ఇవి 2 అవసరం లేదు మనకు వాస్తవంగా. వై? బికాస్ నేను ఇంకా చెప్పవచ్చు పాకిస్తాన్ది ఇంత, చైనాది ఇంత, బ్రిక్స్ కంట్రీ లోపల బ్రెజిల్ది ఇంత, రష్యా అని చెప్పేసి చూసుకుంటా ఇన్ఫ్యాక్ట్ చెప్పవచ్చు, కానీ అది ఆస్పిరెంట్కి సో అనవసర సమాచారం అని చెప్పేసి అయిపోతుంది. ఒకటే అండి, సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ డెప్త్ చదువుకోండి. మిగతా సబ్మిట్స్, అపాయింట్మెంట్స్, రిపోర్ట్స్ ఉంటాయి, అవన్నీ ఫేమస్ చదవండి అంతే. మరీ వాడు ఎక్కువ ఏం అడగట్లే, 10 మార్క్స్ల క్వశ్చన్స్ నీకు అడగట్లే. ఇక్కడ 1 or 2 వస్తున్నాయి. దానికోసం ప్రతి రిపోర్టు, ప్రతి అపాయింట్మెంటు, బ్యాంకుల యొక్క సీఈఓ కూడా చాలా మ్యాగజైన్స్ ప్రచురిస్తున్నాయట. సో అటువంటి మన క్వశ్చన్స్ బ్యాంకు సీఈఓ అడిగిన దాఖలాలు ఎక్కువ లేవు. ఐబీపీఓ లాంటి ఎగ్జామ్స్ నువ్వు రాస్తే తప్పించి, బ్యాంక్ క్లర్క్ ఎగ్జామ్ రాస్తే తప్పించి మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్ఐపిసిలలో ఏ బ్యాంకు సీఈఓ క్వశ్చన్ ఇంతవరకు అడగలేదు. 6/5 ఒక్కోసారి అడగరు మనకు. స్పోర్ట్స్ చూస్తే మనకి సో 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ అని చెప్పేస్తున్నది. అందులో బాక్సింగ్ మళ్ళీ వస్తుందట. ఇది అంతగా అవసరం లేదు, బట్ ఒకసారి చూడండి సరిపోతుంది. కనీసము ఆ లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోండి, 28 ఒలింపిక్స్ అని చెప్పేసి. నెక్స్ట్ ఈ ఖేలో ఇండియా అండి. ఈ ప్రశ్న నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది. సో ఖేలో ఇండియా పారా గేమ్స్ అని చెప్పేసి, సో వికలాంగుల ఇన్ఫ్యాక్ట్ అవి మనము స్పోర్ట్స్లో పాల్గొంటారు అందరు కలిసి, దివ్యాంగులు అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మార్చిన ఈరోజు స్టార్ట్ అయింది, 27 వరకు ఢిల్లీ హోస్ట్ చేస్తుంది, ఢిల్లీ. సో దీని యొక్క మస్కట్ చూస్తే ఉజ్వాల అని చెప్పేసి ఉన్నది. ఉజ్వాల అంటే మనకి స్పారో పేరండి, ఉజ్వాల. దీని యొక్క ట్యాగ్ లైన్ అండి, ఛాంపియన్స్ బియాండ్ లిమిట్స్ అని చెప్పేస్తున్నది. సో ఛాంపియన్స్ బియాండ్ లిమిట్స్కి దాటి ఛాంపియన్స్ పోతారు అని చెప్పేసి. మళ్ళీ చెప్తున్నా, మనము గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది యాజ్ పర్ షెడ్యూల్ రావచ్చు తెలంగాణలో. సరే జూన్ అన్నక్కడ జూలై రావచ్చు, కానీ ఆగస్ట్ డేస్ రాదు. సో అక్టోబర్లో ఎగ్జామ్ ఉంది కదా, ఏమన్నా లేట్ అయితే నవంబర్లో ఉండొచ్చు, కానీ మరీ జనవరి అట్లయితే పోదండి. ఈ ఇయర్లో ఎగ్జామ్ రాస్తారు కంపల్సరీ. ఇంకా మనం వెనకడుగు వేయొద్దు. ఇంకా మన ప్రయత్నము గ్రూప్సే అయితే స్టార్ట్ చేయాల్సిందే. గ్రూప్స్ కాకుంటే వదిలేయవచ్చు, ఎవరు ఫోర్స్ చేయట్లే. మన లక్ష్యము గ్రూప్సే అయితే ఇంకా నువ్వు స్టార్ట్ చేయాల్సిందే, టైం ఎక్కువ లేదు. గత అపజయాలన్నీ మర్చిపోండి. సో అపజయాలని మర్పించేలా విజయం సాధించాలంటే ఇప్పుడు స్టార్ట్ చేయాలి. మళ్ళీ జూన్ దాకా వెయిట్ చేస్తే మళ్ళీ మనకి 4 months టైం ఉంటుంది. సో మళ్ళీ సరిపోదు, మళ్ళీ సగం ప్రిపరేషన్తోనే మన ఎగ్జామ్ హాల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. రైట్. నెక్స్ట్ అండి, స్టేట్స్ అండ్ యూటీ చూస్తే సో టూరిజం ఎంట్రీ ఫ్రీ అని చెప్పేస్తున్నది. టూరిజం ఎంట్రీ ఫ్రీ అని చెప్పేసి. సో ఈ టూరిజం పర్పస్ ఎవరన్నా ఈ రాష్ట్రానికి వస్తే, సో సిక్కిం రాష్ట్రం అనేది అమలు చేస్తుందండి.
టూరిజం పర్పస్ కనుక వస్తే గిట్ట ఎంట్రీ ఫీ విధించింది సిక్కిం అని చెప్పేసి. సో 50 రూపాయలు విధించింది. ఇది 1 మంత్ టైం ఉంటుందట, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండదు, ఓన్లీ 1 మంతే ఉంటుంది. బట్ మన కోర్స్ తీసుకుంటే గ్రూప్ 2 ఎగ్జామ్ వరకు ఉంటుంది. ఎట్లా చెప్తున్నా, నేను 1 ఇయర్ మీకు ఇస్తున్నా కదా. సో అన్ఫార్చునేట్లీ ఎగ్జామ్ కనుక 1 or 2 monthsలో ఉన్నట్లయితే ఏదన్నా, సో దాన్ని కూడా మనం కోర్స్ పొడిగిస్తాం. 1 or 2 months కోసం అని చెప్పేసి మళ్ళీ కోర్స్ కొనుక్కోవాలని చెప్పేసి మనం బలవంతం చేయము, పొడిగిస్తాం. మనం లిబరల్గానే ఉంటాం ఫీ దగ్గర, పొడిగింపు దగ్గర కూడా. సో వీళ్ళు కూడా మరీ ఎక్కువ పెట్టకుండా 50 రూపాయలు పెట్టారు. ఇది తప్పే వాస్తవంగా. ఎంట్రీ ఫ్రీ ఏంటి, మనం రైట్ టు మూవ్ అని చెప్పేసి కలిగి ఉన్నాం కదా. బట్ అయినప్పటికీ వీళ్ళు కొంచెం లిబరల్గా 50 రూపాయలు పెట్టారు. సో 1 month వ్యాలిడిటీ ఉంటుందట. సో ఇది కొంతమంది మినహాయింపులు ఇచ్చారండి. ఏ మినహాయింపు ఇచ్చారు? 5 ఏజ్ కంటే తక్కువ ఉంటే వాళ్ళకి ఫ్రీగా రావచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి రావచ్చు, గవర్నమెంట్ అఫీషియల్ కూడా ఫ్రీగా రావచ్చు. సో వాళ్ళకైతే ఈ ఫీ అయితే ఉండదు. ఇది కరెంట్ అఫేర్స్. తెలంగాణ ఏపీ నేను చూడలేదు. సో మన కంప్లీట్గా ఇవైతే PIB న్యూస్ను ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్. సో రేపు మనం 21st నాడు ఈ తెలంగాణ ఏపీ ఇష్యూస్ కలుపుకొని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.